పాపంలో నశించిపోయిన నేను, జీవితాన్ని విసిపి వేసారి చచ్చిపోతాను అనుకున్నాను నేను. ఆ 3 సార్లు చేసిన అటెంప్ట్లు, సూసైడ్ అటెంప్ట్లు, అవన్నీ నా కన్ను ముందుకు వచ్చినప్పుడు దేవా ఏముందయ్యా నాకు, ఏ పట్టివన్నయ్యా నేను? నా జీవితంలో నాదంటే ఏది లేదు. చచ్చిన స్థితిలో ఎప్పుడో చావాల్సిన వాడిని, ఇందుకు పనికిరాని స్థితిలో ఉన్నవాడిని నువ్వు కోరుకుని, ఏర్పరచుకుని, దీవించి, ఆశీర్వదించి ఇంతగా హెచ్చించావు. ఈరోజు ఏదో జరగలేదని అడుగుతున్నాను, సారీ. కానీ ఆ రోజు రాసిన ఆ పాట, ఆ కన్నీటితో, దేవా నీవు దైవమయ్యా, నేను పాపినయ్యా. ఎందుకంటే నువ్వు దేవుడివి, నేను పాపిని. ఎందుకంటే పాపి అన్నప్పుడు ఆ మాట నేను వాడింది హఠ అన్న మాట, హీబ్రూ వర్డ్. ఆ మాట హఠ, సారీ, ఇట్స్ గ్రీక్ వర్డ్. ఆ మాటకు అర్థం ఏంటంటే, బైబిల్ రాయబడింది, ఎవ్రీబడి హాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ ఒక్కరు నేను 100% రైట్ అని చెప్పలేము. మన అందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో పొరపాట్లు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి. ఎవరు నేను 100% రైట్ అని చెప్పలేము. కానీ ప్రతి క్రైస్తవుని ఆశ, నిరీక్షణ ఏంటంటే ప్రతి దినము మలచబడుతున్నాం, మార్చబడుతున్నాం, చెక్కబడుతున్నాం, రూపించబడుతున్నాం, క్రీస్తు యేసు మనసుకు తగినట్టుగా మలచబడుతున్నాం. ఆ పాటలో రాస్తూ, దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీ రక్తంతో నన్ను గడుగు, ఎందుకంటే నీ రక్తమే నన్ను నీతిమంతుడిగా మారుస్తుంది.